పనిచేసినటువంటి అత్యంత అనుభవజ్ఞులైనటువంటి విద్యావేత్త ప్రొఫెసర్ ఈనాడు ప్రజాకూటమికి చట్టబద్ధ కమిటీ కన్వీనర్ గా నాయకత్వం వహించబోయేటువంటి పెద్దలు కోదండరాం గారిని ప్రసంగించాలని కోరుతున్నా. సభాధ్యక్షులు రమణ గారికి, ముఖ్య అతిథి ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, డాక్టర్ రామచంద్ర కుంతియా గారికి, వేదిక మీదున్న మిత్రులందరికీ పేరు పేరున వందనం. ఏనాడు కులీ కుతుబ్ షా చార్మినార్కు పునాది రాయేసిండో కానీ ఆయన ఒక్కటి కోరుకున్నాడు. నీళ్ల నిండా చేపలు, చెరువు నిండా చేపలు నిండినట్టు హైదరాబాద్ నిండా అనేక మంది జనంతో హైదరాబాద్ నిండిపోవాలనుకున్నాడు. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకొని దీన్ని ఇవాళ ఒక మహానగరంగా మనం అభివృద్ధి చేసుకోగలిగినాం. అనేక మంది, అనేక వర్గాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, సంస్కృతుల సమ్మిళితంతో హైదరాబాద్కు ఒక కొత్త సొగసు, ఒక కొత్త గుబాలింపు. మరి ఆ పరిమళాన్ని మోసుకొని వచ్చిన మీ అందరికీ, నవతరానికి వారసులైన మీకు పేరు పేరున సలాం. వెతికి చూద్దామంటే ఒక్కరు కూడా నాటువంటి తెల్లంటికలో కళ్ళేరు. అందరూ యువకులే ఉన్నారు. మరి మీరేమో ఒక కొత్త తరం, కొత్త ఆలోచనలు, కొత్త భావాలతో వచ్చినటువంటి వాళ్ళు. మీ అందరు ఏం చేద్దామనుకుంటున్నారు? 7వ తారీఖు ఓటేస్తారా? వేస్తారా? గట్టిగా చెయ్యెత్తండి అందరు ఒక్కసారి. గ్యారంటీగా ఓటేస్తారు కానీ ఎవరికి ఓటేస్తారు? మా కూటమికే కదా, మా కూటమికే ఓటేయాలి, గెలిపియాలి. మీరు గెలిపిస్తున్నారు కానీ మీ ఇంటికి పోయినాక మీ అమ్మాయి నాయన అడుగుతారు, ఎందుకని మహాకూటమికి వేస్తున్నామని అడుగుతారు. చెప్పాలి కదా సమాధానం. కారణాలు కూడా తెలుసుకొని ఓటేయాలి. అదే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలి కానీ నిరంకుశంగా పరిపాలించడానికి వీల్లేదు. ఒక కుటుంబం ఇష్టానుసారంగా అధికారం చెలాయించడానికి వీల్లేదు. అది పోవాలని మనం కోరుకుంటున్నాం. రెండోది, రేపటి ప్రభుత్వము తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేర్చాలి. యువతకు ఉద్యోగాన్ని, ఉపాధిని చూపగలగాలి. మంచి విద్యను, వైద్యాన్ని ఇవ్వగలగాలి. మనందరికీ ఒక మంచి బతుకుదెరువు దొరకాలి. మహిళలకు రక్షణ ఉండాలి. వాళ్లకు పొదుపు సంఘాలకు కావలసినటువంటి సొమ్ము తక్కువ వడ్డీకే దొరకాలి. ఇవన్నీ మనం కోరుకుంటున్నాం. కార్మికులకు కనీస వేతనాలు ముట్టాలి. ఇవన్నీ తెలంగాణలో రావాలి. అది సాధ్యమే అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఇవన్నీ వస్తాయి. ఇంకా 2 మాత్రం కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారేమో సెక్రటేరియట్ తీసుకుపోయి పరేడ్ గ్రౌండ్ పెట్టాలనుకున్నారు. తన కోసం ఒక 300 కోట్లతోని కొత్త బంగ్లా కట్టుకోగలిగిండు. కానీ మన కోసం హైదరాబాద్లో ఏం చేయలేదు. ఇవాళ మనం ఏం కోరుకుంటున్నామంటే హైదరాబాదులో ప్రభుత్వం పైసలతో మనకి ఇండ్లు కావాలని కోరుకుంటున్నాం. అవునా కాదా? మనందరికీ ఇండ్లు కావాలి. ఇవాళ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్లో కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు మాదిరిగా మనకు కాలనీలు కడితే అందులో ఎవరికి తగ్గట్టుగా వాళ్లకు గృహ వసతులు తక్కువ ధరకే దొరికితే ఎంత సుఖంగా ఉంటుంది. హైదరాబాద్లో ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే నాకు చాప ఎలుపు జాగా ఉన్నా చాలు, అందులో కుటీరం ఉంటే చాలు, పిట్టలు కదా గూళ్ళె బతికినట్టు నేనెంత సుఖంగా బతుకుతా అని కోరుకుంటారు. ఆ కళ నెరవేరుతుంది. దాన్ని సాధించుకోవచ్చు. రెండోది, మీకు స్పష్టంగా చెప్పదలిసిన 100 యూనిట్ల లోపు కరెంటు ఎవ్వరు వాడితే వాళ్లకు ఫ్రీ విద్యుత్తు. ఇది మీరందరూ గమనించాలి. ఇక్కడ ఉన్న దాంట్లో 3 వంతులు 100 యూనిట్ల లోపే కరెంటు వాడతారు. మీ అందరికీ కూడా ఫ్రీ కరెంటు మన మహాకూటమి ప్రభుత్వం గనక వస్తే. మరి ఇది మాకు తెలుసు కానీ మీరు చెప్పాలి కదా. ఇంకొక మాట చెప్తాను. ఓలా, ఊబర్ నడిపేటువంటి వాళ్ళందరికీ పాపం మనం మెసేజ్ కొడితే మెసేజ్ డ్రైవర్కి అందజేసిన పాపానికి ఇష్టానుసారం వాళ్ళ వచ్చేటువంటి రేట్లను కోతబెట్టి వాళ్ళ నాగం చేస్తున్నారు. వాళ్లకు న్యాయం జరగాలి కదా. ఆటోల మీద బతికేటువంటి పిల్లలకు వాళ్లకు ట్యాక్స్ తగ్గించిండు,
వాళ్లకు ఇన్సూరెన్స్ పెంచిండు. అన్యాయం కదా. రోజు వేధింపులతో వాళ్ళ మీదేసేటువంటి చాలాన్లు వచ్చిన ఆదాయం చాలక కళ్ళ నీళ్ల పర్యంతమై ఇంటికి పోయేటువంటి ఆటో డ్రైవర్లను కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. చిన్న చితక పనులు చేసుకునేటోళ్లకు గవర్నమెంట్ నుంచి కార్డు దొరకాలి, ఈఎస్ఐ సౌకర్యం ఉండాలి. ఇవన్నీ కూడా రేపు మన ప్రభుత్వం వస్తే చేసుకోగలుగుతాం. అమలు చేయటానికి యంత్రాంగం ఉంటుంది. ఒక్కటే మాట, అన్ని పార్టీలు హామీ ఇస్తాయి, కానీ మహాకూటమి నుంచి, ప్రజాకూటమి నుంచి, పీపుల్స్ ఫ్రంట్ నుంచి మేము ఒకటే మాట చెప్పదలుచుకున్నాం, ఈ హామీలు అమలు చేస్తాం. దాని కొరకు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ లో మేమందరం ఉంటాం. మేం బాధ్యత తీసుకుంటాం. ఈ హామీలను అమలు చేస్తామని చెప్పదలిచిన మీ అందరికీ శిక్షణ, ఉపాధి, నిరుద్యోగ భృతి, సంవత్సర కాలంలో గవర్నమెంట్ ఖాళీల్లో 1 లక్ష ఖాళీలను భర్తీ చేయడానికి ప్రయత్నం, ఇవన్నీ మేము చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ, ఈ హామీలను నెరవేర్చడానికి ఇవాళ పీపుల్స్ ఫ్రంట్ ను గెలిపించాలి. కాంగ్రెస్, కొన్ని చోట్ల కాంగ్రెస్ ఉంది, చేయి గుర్తుకు ఓటేయాలి. కొన్ని చోట్ల టీడీపీ ఉంది, సైకిల్ గుర్తుకు ఓటేయాలి. మన హైదరాబాద్ లో లేదు, కానీ కొన్ని చోట్ల సిపిఐ ఉంది, కంకి కొడవలి గుర్తుకు ఓటేయాలి. హైదరాబాద్ లో 2 చోట్ల తెలంగాణ జనసమితి ఉంది, అగ్గిపెట్టె గుర్తుకు ఓటేయాలి. మహాకూటమిని గెలిపిస్తే మనం ఒక మంచి మార్పును చూడదలుచుకున్నాం. ప్రజల భాగస్వామ్యం రాజకీయాల్లో ఉంటుంది. ప్రజలందరినీ జీవితాన్ని బాగు చేయగల ఒక ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోగలుగుతాం. ఆ భరోసా తప్పకుండా మేము కల్పిస్తామని ఇవాళ వేదిక మీద అందరం కూర్చున్నాం. దాన్ని చూసి మీరు అర్థం చేసుకొని నలుగురికి చెప్పి, నలుగురితో ఓటేయించి మన ప్రభుత్వాన్ని 11 నాడు తేవాలి. ఎట్లా కేసీఆర్ గారు దిగిపోయిండు, మధ్య మధ్యన క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్మెన్ ఇంజర్డ్ అని ఇంటికి వెళ్ళిపోతాడు కదా, ఆయన ఇంజర్డ్ బ్యాట్స్మెన్ ఇంటికి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన ఆయన్ను మర్చిపోండి. ఇప్పుడు మన కూటమిని, మన పీపుల్స్ ఫ్రంట్ ను గెలిపించమని చెప్పి మిమ్మల్ని కోరుతూ సెలవు. జై తెలంగాణ.